ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్నీ మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు, బుధుడు అనుకూలంగానే ఉన్నాడు, అదేవిధంగా గురువు ముఖ్యంగా అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, అదేవిధంగా కేతువు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా ఈ రాశి వారికి డిసెంబర్ మాసంలో అనుకూలంగానే అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కుజుడు 12వ స్థానంలోను, 1వ స్థానంలోను, శుక్రుడు కూడా 12, 1 రవి కూడా 12, 1 మీకు సంచారం అనేది ఉంటుంది. అయితే బుధుని యొక్క సంచారాన్ని గమనించినట్లయితే బుధుడు మీకు లాభస్థానంలో సంచారం ఉంటుంది, అదేవిధంగా ద్వాదశ స్థానంలో కూడా సంచారం ఉంటుంది. గురువు 7వ స్థానంలోను ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీ ఈ యొక్క రాశుల వారికి అందజేస్తున్నాడు. అయితే ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా శుక్రగ్రహం వల్ల దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ధనుసు రాశి వారికి 12వ అధిపతి, అదేవిధంగా 6వ అధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తాడు. అంతేకాకుండా 1వ స్థానంలో కూడా సంచారం చేస్తాడు. అంటే ముఖ్యంగా దాంపత్య సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇంటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు దాదాపుగా సమకూర్చుకోగలుగుతారు. ప్రాస్పరిటీ అనేది ఉంటుంది, ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, ఫన్ ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా, బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో అధికంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా మనకి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. బుధుడు సప్తమాధిపతి, దశమాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. పనిచేసే చోట మీకు అధికంగా ధనలాభము కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ధన సేవింగ్స్లో కూడా మంచి వృద్ధి అనేది ఉంటుంది. వాక్ ద్వారా మంచి మీ యొక్క మాటల ద్వారా కమ్యూనికేషన్, బుధుడు ఎప్పుడైతే బుధుని యొక్క కారకత్వం కనుక చూసుకున్నట్టయితే బుధుడు వాక్కుకు సంబంధించినటువంటి గ్రహం కాబట్టి మీ యొక్క వాక్ ద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆడిటింగ్ కానీ అకౌంటింగ్ సంబంధంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే వీరికి గురువు వల్ల కూడా చాలా చక్కగా ఉంది. గురువు 7వ స్థానంలోకి మళ్ళీ మనకు కర్కటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. 7వ స్థానంలోకి సంచారం చేయడం వల్ల మీ యొక్క రాశి పైన గురు దృష్టి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. పార్ట్నర్షిప్లో వారికి పాజిటివ్గా ఉంటుంది. పనిచేసే చోట కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. సంతోషకరమైనటువంటి ఫలవంతమైనటువంటి ప్రయాణాలు ఈ మాసంలో మీకు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇవి మీకు ఉన్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి అనుకోకుండా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అదేవిధంగా ఆరోగ్యం, స్టమక్ పెయిన్స్ కానీ లేదా తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు
ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్‌గా ధనుసు రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి. మనము పరిహారాలు ఈ మాసంలో గనక పరిహారాలు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి ఈ 2 గ్రహాల యొక్క పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలుగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివ పార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యారాశి, తులారాశి. ఈ కన్యారాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.